రైట్ 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 మళ్ళీ వస్తా. దీపక్ రెడ్డి గారు ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయి, పార్టీ ఆఫీస్ని పగలకొట్టి పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేసిన పరిస్థితి ఉంది, పట్టాభి గారు లాంటి వాళ్ళు ఇళ్లలోకి. సో అదేవిధంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి సతీమన్నారు ఆవిడ మీద వ్యక్తిత్వ హననం చేసి, సో ఇలాంటివన్నీ చాలా ఇన్సిడెంట్స్, ఎంత మర్చిపోదాం అనుకున్నా టీడీపీని మరవలేనటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఏ విధంగా ఒకవేళ మీ కూటమి అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటారా లేకపోతే ఏంటి? మీరు చూస్తే బ్రహ్మనాయుడు గారు జరిగిన వందలాది ఇన్సిడెంట్స్ లో క్లియర్ కట్ ఆడియో వీడియో ఫుటేజ్ ఉంది, ఫోటోస్ ఉన్నాయి, దౌర్జన్యాలు చేసింది వైసీపీ వాళ్ళని చెప్పి. కానీ ఈ రోజు కూడా వచ్చి నీతులు మాట్లాడుతున్నారు అని అంటే ఎంత బాధాకరం. ఇప్పుడే మన వైసీపీ స్పోక్స్ పర్సన్ చెప్పారు, ఎవరన్నా ఫస్ట్ క్లాస్ రావాలని ఎగ్జామ్ రాస్తారు అని చెప్పి. కరెక్టే, మీరు అదే విధంగా ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాశారు, కానీ మార్కులు వేసేది ప్రజలు అని చెప్పి మాత్రము మీరు గుర్తు పెట్టుకోవాలా. వాళ్ళు డిసైడ్ అయిపోయినారు మిమ్మల్ని ఫెయిల్ చేయాలని చెప్పి. మీ పార్టీ అధికారంకి వచ్చినప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేసే రాగద్వేషాలకి అతీతంగా మేము చేస్తామని చెప్పి గుండె మీద చేయి పెట్టుకొని మీరు ఆ విధంగా మీరు చెప్పి మాట్లాడుకోవచ్చు. ఏమన్నా దీపక్ రెడ్డి గారు ముగ్గురు కలిసి మీరు పేపర్ రాశారు, వాళ్ళు ఒక్కరే పేపర్ రాశారు. లేదు నన్ను మాట్లాడియండి. సిగ్గుగా అబద్ధాలు చెప్తారంటే ఇంకా అసలు ప్రజల్ని ఎంత తక్కువగా అంచనా వేసుకుంటారంటే అంత ఎర్రోలు మేమేం చెప్పినా నమ్మతాం అనుకుంటారో లేకపోతే ఏందో నాకు తెలీదు. నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను కదండి, తాడిపత్రి ఎగ్జాంపుల్. తిరిగి మేమేదో చేస్తున్నామని చెప్పి సోదరుడు వైసీపీ సోదరుడు మాట్లాడినాడు కదా. ఇదిగోండి ఎస్పీ ఫోన్ అండి, ఎస్పీ నెంబర్ నేను ఒరిజినల్ పెడతా ఉన్నాను. వన్ ఆఫ్టర్ ద అదర్ నేను ఎవ్రీ 20 నిమిషాలు నేను కంప్లైంట్స్ పెడతా ఉన్నాను. మీరు చూడండి, కనీసం ఒక రెస్పాన్స్ కూడా ఆయన దగ్గర నుంచి లేదు. ఎన్ని ఇన్సిడెంట్స్ ఒక్క రుజువు చూపించగలుగుతారో వాళ్ళు పెట్టినట్టు దాడి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడతారు ఎందుకో. దీపక్ రెడ్డి గారు ఒక నీతి అనేది ఉండాలి, కొంచెమన్నా ఒక పెద్దతనం అనేది ఉండాలి. ఊరికే నోటికి ఏది వచ్చిందో అది మాట్లాడుకుంటూ పోవడం కాదు, రుజువులతో సహా చూపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ సంబంధించిన రాత్రి చంద్రబాబు నాయుడు దాడి చేయించి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయినాడని కొందరు మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియదు. మోడీ గారు దీన్ని తెచ్చింది అన్న తర్వాత మీకు ఫెయిల్ మార్కులేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. అదే విధంగా సచివాలయ వ్యవస్థ గురించి అంత దూషించారు కదా. మళ్ళీ అదే పొలిటికల్ ఏ విధంగా చెప్తారు? ఏమి అబద్ధాలు ఆడడానికి ఏమి హద్దు పద్దు లేదా? వాలంటరీ వ్యవస్థ 10,000 తీస్తాము, 20,000 వేణుగోపాల్ గారు ఒక నిమిషం ఆగండి దయచేసి మీ దగ్గరకు. దీపక్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోడీ అడగమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దూషించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారే. ఇది ప్రభుత్వమేనా అంటే రికమెండ్ చేస్తే మా కింద పనిచేసే ఎంప్లాయీ ఆ లెటర్ మేము ఇష్యూ చేయము అని అంటారు. ఇది పూర్తిగా వ్యవస్థని నిర్వీర్యం చేసినట్టు కాదా? మీరు జవాబు చెప్పగలుగుతారా? మీడియా పైన మీరు పెట్టి మీడియా సోషల్ మీడియాలో జడ్జి పెట్టి కోర్టుని మీరు బెదిరించినది వాస్తవం కాదా? ఈ రోజు 54 రోజులు జైల్లో ఉన్నా ఇంకా కోర్టు పైన జడ్జిమెంట్లు కోర్టులో వచ్చినాయి. 25,000 పైగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? ఇంకా అంటే ఇంకా దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి నేను తెలుపుకుంటున్నాను.